మనకి యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈరోజు ప్రసిద్ధ పుణ్యక్షేత్రం లాంటి వలందర్ రేవులో మరి ఈ రోజు కార్యక్రమం నిర్వహిస్తాం. వచ్చేసినటువంటి అందరికి కూడా సాధారణంగా స్వాగతం పలుకుతున్నాం. ముఖ్యంగా ఇప్పుడు ఇక్కడ టీ షర్ట్లు ఇస్తున్నారు. డిపార్ట్మెంట్ ఏ డిపార్ట్మెంట్ ఏంటన్నది ఇదే టీ షర్ట్ తో మీరు మళ్ళా పెనుగొండ రావాలి. మొగల్తూరు 9వ తారీఖు, 3వ తారీఖు ఎంపీడీఓ స్టాఫ్, తహసీల్దార్ స్టాఫ్, 3వ తారీఖు పెనుగొండ, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారి స్టాఫ్, పాలకొల్లు మున్సిపాలిటీ, నర్సాపురం మున్సిపాలిటీ. 9వ తారీఖు పేరుపాలెం బీచ్ లో కార్యక్రమం ఉంది, పెద్ద ఎత్తున కార్యక్రమం, దానికి కూడా రావాలి. ఈ యొక్క మీరు ఆ లిస్ట్ మెయింటైన్ చేయండి. అదేవిధంగా పబ్లిక్ కి మున్సిపల్ కమిషనర్ గారు, మన తహసీల్దార్ గారు ఒకసారి కోఆర్డినేట్ చేసుకోవాలి. ఎంపీడీఓ గారు, నర్సాపురం ఎంపీడీఓ గారు వస్తుంటే వారు కూడా ఇక్కడ రావాలి. పబ్లిక్ కూడా విజ్ఞప్తి ఏంటంటే, మీరు ఎవరైతే టీ షర్ట్ తీసుకున్నారో మీరు కంపల్సరీగా పేరుపాలెం కూడా మీరు మన యోగాంధ్ర కుటుంబంలో సభ్యులైనట్టు టీ షర్ట్ తీసుకున్నారంటే మీరు తప్పనిసరిగా మీరు కూడా పేరుపాలెం ప్రోగ్రామ్ కూడా రావాలి. మరి మనం అంటారు ధ్యానం కూడా ఉంటుంది దీనిలో. మరి ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అంటారు. మరి మనం ఆ కార్యక్రమాన్ని మనం దిగ్విజయం చేయాలంటే మనం అందరం కూడా దీనికి సహకరించాలి. దేవాభాగం యథా పూర్వే సంజానానా ఉపాసతే. అది మనందరూ ఐక్యంగా కదులుదామని, ఐక్యభావాన్ని పలుకుదామని, తొలిలో ఉన్నట్లు మనం మనసులను సంచిత్తం చేద్దామని, దైవాన్ని ఉపాసన చేద్దామని ఈ ప్రార్థనకి భావం. ఇప్పుడు లేచి నిలబడదాం అందరం. దయచేసి అందరూ కూడా లేచి నిలబడిన స్థితిలో కాలు దగ్గరగా పెట్టుకోండి. మెడ వంచి చేసేటువంటిది. మొట్టమొదటిగా శ్వాస తీసుకుని నెమ్మదిగా చూడండి, ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ చేస్తూ ఉంటారు. చేతులు నడుము పెట్టుకోండి. నెమ్మదిగా మెడ శ్వాస తీసుకుని వదులుతూ వంచాలి. సింక్రనైజ్ చేస్తూ చేయండి. నెమ్మదిగా శ్వాస వదులుతూ నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ పైకి లేవండి. మళ్ళా శ్వాస వదులుతూ నెమ్మదిగా ముందుకి. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ పైకి తీసుకెళ్ళండి. తలని సింక్రనైజ్ చేస్తూ వెళ్ళాలి. ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వండి దయచేసి. మీ కుడి చెవిని కుడి భుజానికి ఆనించండి. మళ్ళా శ్వాస తీసుకుంటూ సెంటర్కి రండి. మళ్ళా శ్వాస వదులుతూ ఎడమ భుజానికి మీ ఎడమ చెవిని ఆనించండి. శ్వాస వదులుతూ సింక్రనైజ్ చేయాలి. మళ్ళీ శ్వాస తీసుకుంటూ సెంటర్కి రండి. మళ్ళీ కుడివైపు తిరగండి. 2 times చేస్తున్నాం ప్రతిదీ. శ్వాస తీసుకుంటూ సెంటర్కి రండి. శ్వాస వదులుతూ ఎడమ వైపు. నెక్ రొటేషన్ చేద్దాం. శ్వాస వదులుతూ ఛాతీకి గడ్డాన్ని తాకించండి నెమ్మదిగా. రైట్ సైడ్ నుంచి గుండ్రంగా తిప్పండి. హాఫ్ ఆఫ్ ద సర్కిల్ శ్వాస తీసుకోండి. హాఫ్ ఆఫ్ ద సర్కిల్ శ్వాస వదలండి. అయితే నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ చెంతకు రండి. రైట్ టు లెఫ్ట్. మళ్ళా సెకండ్ టైం రైట్ టు లెఫ్ట్ నెమ్మదిగా తీసుకెళ్ళి, నెమ్మదిగా స్పీడ్ వద్దు. ఇప్పుడు లెఫ్ట్ టు రైట్ 2 times అటు 2 times ఇటు. లెఫ్ట్ టు రైట్. మళ్ళా శ్వాస తీసుకుంటూ లెఫ్ట్ టు రైట్. ఇప్పుడు భుజముల కదలికలు చేద్దాం. చేతులను సమస్థితుల్లో పెట్టండి. కాళ్ళు దగ్గరగా ఉంచండి. నిటారుగా ఉంచి చేతులు పక్కగా ఉంచండి. చేతులు నిటారుగా పైకి లేపండి. అరచేతులు ఎదురెదురుగా ఉండాలి. నెమ్మదిగా శ్వాస తీసుకుని వదులుతూ నెమ్మదిగా దించండి. మళ్ళీ ఇంకోసారి చేద్దాం. శ్వాస తీసుకుంటూ పైకి తీసుకెళ్ళండి. చేతులు సమస్థితిలో 2 ఒకదానికి ఆపోజిట్గా పెట్టండి. శ్వాస వదులుతూ
నెమ్మదిగా దించండి. నెక్స్ట్ శ్వాస తీసుకుని 2 చేతులు చాచండి. శ్వాస తీసుకుని స్కంద చక్ర ప్రక్రియ చేద్దాం. శ్వాస తీసుకుని వదులుతూ 2 చేతులు భుజాల మీద పెట్టుకోండి. భుజాలు రొటేట్ చేస్తాం అన్నమాట. శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా రొటేట్ చేయండి. రైట్ టు లెఫ్ట్ ఫస్ట్ టైం 2-3 టైమ్స్ సరిపోతుంది. చాలా స్మూత్గా స్లోగా శ్వాసతో సింక్రనైజ్ చేస్తూ చేయండి. ఇప్పుడు రైట్ టు లెఫ్ట్, లెఫ్ట్ టు రైట్, లెఫ్ట్ టు రైట్. కట్టించే శక్తి వికాస స్థితి. 2 కాళ్ళు ఎడంగా పెట్టి శ్వాస తీసుకుని రైట్ సైడ్ తిరగండి. రైట్ సైడ్ తిరగండి. చూడండి అక్కడ ఇన్స్ట్రక్షన్స్. నెమ్మదిగా శ్వాస వదులుతూ సెంటర్గా రండి. మళ్ళా శ్వాస తీసుకుని వదులుతూ లెఫ్ట్ సైడ్ నడుము తిరగాలి. మళ్ళా శ్వాస తీసుకుని వదులుతూ సెంటర్కి రండి. మళ్ళా సెకండ్ టైం చేద్దాం. శ్వాస తీసుకుని వదులుతూ రైట్ సైడ్, శ్వాస తీసుకుని వదులుతూ సెంటర్కి వచ్చి ఎడమ పక్కకి తిరగండి. రిలాక్స్. ఇప్పుడు మోకాల చిప్ప కదలికలు చేద్దాం. స్థితి సమస్థితిలో నిలబడండి. కాళ్ళ దగ్గర కొంచెం దూరంగా పెట్టి ఇప్పుడు మనం శ్వాస పీల్చి భుజములు ఎత్తు వరకు చేతులు ఇలా ఆంచండి. భూమిని అరచేతులు భూమిని చూస్తూ ఉండాలి. శ్వాస విడిచి మోకాళ్ళు వంచాలి. నెమ్మదిగా మోకాళ్ళపై కూర్చోవాలి. చూడండి ఇన్స్ట్రక్షన్ చూడండి. శరీరాన్ని కిందకి తేవాలి. ఈ ప్రక్రియలో చేతులు తొడలు భూమికి సమాంతరంగా ఉండాలి. శ్వాస విడుస్తూ చేతులు కిందకి తీసుకురావాలి. నెమ్మదిగా ఇది చేయాల. మళ్ళీ శ్వాస తీసుకుంటూ పైకి లేవండి. నెమ్మదిగా రిలాక్స్. చేతులు దించేయండి. లలితమ్మ ఘాట్ వరకు కవర్ చేయండి. లాక్ చేయండి. రివర్స్ చేయండి. చేయండి. పైకి తీసుకెళ్ళండి. నెమ్మదిగా కాళ్ళు దగ్గరగా పెట్టుకోండి. టోస్ మీద నిలబడండి. మడం లేపండి. మీరు చేయండి. సార్ని చూడండి. చేతులు ఎలా తీసుకెళ్తే అలాగే తీసుకువెళ్ళండి. చేయండి. రివర్స్ చేయండి. పైకి తీసుకెళ్ళండి. నెమ్మదిగా కాళ్ళు దగ్గరగా పెట్టుకోండి. టోస్ మీద నిలబడండి. మడం లేపండి. నెమ్మదిగా స్లోగా దించండి. వృక్షాసనం 2. ఇలా చేయడం వల్ల జీర్ణకోశం శుభ్రం అవుతుంది. పేగుల్లో పొట్టలో కొవ్వు పోగొడుతుంది. ఆరోగ్యవంతంగా ఉంది. పెరుగుదలకి పొడుగు పెరగడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వృక్షాసనం. వృక్షాసనం నిటారుగా నించోండి. 2 కాళ్ళు దగ్గరగా పెట్టుకోండి. కుడి కాలు శ్వాస తీసుకుని కుడి కాలుని చేతితో పట్టుకుని ఇక్కడ తొడ దగ్గర పెట్టండి. చూడండి ఇన్స్ట్రక్షన్స్ చూడండి. అదే స్థితిలో అంటే ఒక కాలు మీద నిలబడాలి. ఒంటి కాలు మీద శ్వాస తీసుకుని 5 సెకండ్స్ అలా ఉండండి. నెమ్మదిగా శ్వాస వదులుతూ కాలు దించండి. తర్వాత చేతులు నెమ్మదిగా సమస్థితికి తీసుకురండి. ఇప్పుడు ఎడమ కాలుతో చేద్దాం. శ్వాస తీసుకుని ఎడమ కాలుని చేతితో పట్టుకుని మడమని తొడ దగ్గరికి తీసుకురండి. చేతులు 2 నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ పైకి కలపండి. నమస్కార ముద్రలో. నెక్స్ట్ది 4వ ఆసనం త్రికోణాసనం. కాలు 2 కొంచెం ఎడంగా పెట్టండి. కుడి కాలుని 90 డిగ్రీస్లో తిప్పండి. శ్వాస తీసుకుని 2 చేతులు చాచండి. 2 చేతులు చాచి కుడి కాలికి కుడి చేతిని పెట్టండి. నెమ్మదిగా శ్వాస వదులుతూ చూడండి. ఇన్స్ట్రక్షన్ చూడండి. అక్కడ 2-3 శ్వాసలు తీసుకోండి. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ సెంటర్కి రండి. అదే స్థితిలో ఉండండి. చేతులు చాచి శ్వాస తీసుకుని వదులుతూ ఎడమ వైపు
కాలు మామూలుగా పెట్టుకోండి, కుడి కాలు. ఎడమ కాలుని 90 డిగ్రీస్లో పెట్టండి. ఆ ఎడమ కాలు వైపు ఎడమ చేతిని ఆంచి పైకి చూడాలి, కళ్ళు పైకి చూడాలి సార్. చేతి వేళ్ళు చూడాలి, మోకాళ్ళు అంచకుండా. ఇది త్రికోణాసనం. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ సెంటర్కి రండి, శ్వాస వదులుతూ రిలాక్స్. వజ్రాసనంలో కూర్చుందాం. మళ్ళా ఇందాకట్లాగే కుడికాలు మడిచి పెరగని తెచ్చుకోండి, ఎడమకాలు మడిచి పెరగని తెచ్చుకోండి, మోకాళ్ళ మీద కూర్చోండి. 2 మోకాళ్ళ మీద కూర్చోవాలి. ఇది వజ్రేన భిజ్యతే, వజ్రాన్ని వజ్రంతోటే కొయ్యగలం. మోకాళ్ళ మధ్యలో కొంచెం ఎడమ ఉండాలి, ఒక గుప్పుడు పట్టేటట్లుగా. చేతులు మోకాళ్ళ చెప్పుల మీద పెట్టుకోవాలి. వెన్నెముక నిటారుగా ఉండాలి, దృష్టి స్ట్రైట్గా ఉండాలి. చేస్తున్నామని అందరికీ తెలుసు, కానీ మధ్యలో ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ కార్యక్రమం చేయడానికి మన జిల్లాలో మొట్టమొదటిగా నర్సాపురంలో చేస్తున్నాము. మన జిల్లాలో ఉన్న టూరిస్ట్ డెస్టినేషన్స్ అన్నింటినీ సెలెక్ట్ చేసుకొని మనం ఇది షోకేస్ చేస్తున్నాం. దీంట్లో యోగా చేయడంతో పాటు మన జిల్లాలో ఉన్న టూరిస్ట్ డెస్టినేషన్ని ప్రమోట్ చేసుకోవడం కోసం చేసే కార్యక్రమం కాబట్టి దయచేసి ఈ విజువల్స్ అన్నీ కూడా హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారికి, సీఎం గారికి షేర్ చేయడం జరుగుతుంది. సో అది కూడా ఒక ఉద్దేశం కాబట్టి దయచేసి అడ్మినిస్ట్రేషన్ ఏదైతే చెప్తుందో ద ఇంటెన్షన్, గోదావరి గట్టు మీద మనం అటు ఒక 500 మీటర్స్ ఇటు ఒక 500 మీటర్స్ కానీ మనం నిలబడి డ్రోన్ విజువల్స్ ఫొటోస్ తీసుకెళ్తే అది పెద్ద ఎత్తున ప్రచారం అయ్యేదానికి అవకాశం ఉంటుంది. మన తీరం వెంబడి గోదావరి కూడా కవర్ అవ్వాలి. సో దయచేసి అది ఉద్దేశం. యోగా చేస్తూనే మన గోదావరిని, మన మంచి ప్రకృతిని కూడా చూపించాలి అన్న ఉద్దేశంతో ఈ విజువల్స్ అన్నీ మనకి క్యాచ్ చేస్తున్నాం. దయచేసి దానికి కొంత సహకరించండి. ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటు అయినా పర్లేదు. సో దయచేసి ఈ విజువల్స్ అన్ని మనం క్యాప్చర్ చేసి ఆనరబుల్ సీఎం గారు కూడా డైరెక్ట్గా ఈ విజువల్స్ అన్ని చూస్తున్నారు. సో అది ఒకటి దృష్టిలో పెట్టుకొని ఐ రిక్వెస్ట్ ఆల్ ద వాలంటీర్స్ టు గైడ్ ద పీపుల్. ఇది కంటిన్యూ చేస్తాం, బట్ లాస్ట్ 2-3 ఆసనాలు అయితే ఖచ్చితంగా కూడా మనము గోదావరి ఘట్టం మరి చేస్తాం. కొంతమంది పైకి ఎక్కుతారు, కొంతమంది అలాంటి ఇక్కడ కూడా మ్యాట్ చేశారా, అందరినీ కూడా గైడ్ చేస్తాం. కొంత కన్ఫ్యూజన్ ఏం లేకుండా క్లియర్ కట్గా మెల్లగా వెళ్దాం. ఓకే, సో బట్ ఇప్పుడైతే కంటిన్యూ చేద్దాం ప్రోటోకాల్ని, వాట్ ఎవర్ ఇస్ ప్రోటోకాల్. బట్ లాస్ట్ 2-3 ఆసనాలు ఏవైతే ఉన్నాయో దట్ హానరబుల్ ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి దయచేసి ఆయన గైడెన్స్లో విల్ గో అహెడ్ అండ్ డూ ది ఆసనాస్ యాజ్ పర్ ది ప్రోటోకాల్. ఓకే, థ్యాంక్ యూ. మరి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని వివరించవలసిందిగా మన జాయింట్ కలెక్టర్ గారిని కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈనాటి కార్యక్రమానికి చేసిన మన గౌరవ శాసనసభ్యుల వారికి, బొమ్మడి నాయకర్ గారికి, ఇంత బాగా ఆర్గనైజ్ చేసిన మన ఆర్డీఓ గారికి, టూరిజం ఆఫీసర్ అండ్ యోగా గురువులు, టీచర్లు అందరూ, అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళందరికీ, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, కమిషనర్స్, మున్సిపల్ కమిషనర్ గారికి నర్సాపురం, అదేవిధంగా ఇక్కడికి చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు. ఇందాక నేను చెప్పినట్టు దీని ముఖ్య ఉద్దేశం హానరబుల్ సీఎం గారు ఏదైతే కాల్ ఇచ్చారో ఈ నెల రోజులు కూడా మనం యోగాని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ప్రజలకి యోగా గురించి, దాని యొక్క ఆరోగ్యం మీద ఉన్న మంచి ఎఫెక్ట్ మీద ప్రజల్లోకి బాగా తీసుకెళ్లాలన్న ఉద్యమం లాగా చేయాలని చెప్పేసి ఆయన చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము ఇలా చేయడం జరుగుతుంది. నెల మొత్తం కూడా ప్రజల్లోకి యోగాని తీసుకెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా టూరిజంని కూడా మనం ప్రమోట్ చేసుకోవాలి. యోగాని టూరిజం ప్లేసెస్లో చేస్తే అది వరల్డ్ వైడ్, ఎందుకంటే ఇంటర్నేషనల్ యోగా డే, ఇట్స్ నాట్ ఇండియన్ యోగా డే, ఇట్స్ ఇంటర్నేషనల్ యోగా డే. యోగా అనేది ఇంటర్నేషనల్గా యాక్సెప్ట్ చేయబడిన ఒక ప్రాసెస్ కాబట్టి దీన్ని మనం ప్రపంచం వ్యాప్తంగా మన టూరిస్ట్ డెస్టినేషన్స్ తీసుకెళ్లాలని చెప్పి ఉద్దేశంతో మన హానరబుల్ సీఎం గారు మీ జిల్లాలో ఉన్న 4 ప్లేసెస్ చేయమని చెప్పారు. మనం ఫస్ట్గా ఈ 27వ తేదీన వలందర్ రేవు గోదావరి గట్టు మీద చేయడం జరుగుతుంది. తర్వాత 3వ తేదీ మనము పెనుగొండ అమ్మవారి సమక్షంలో చేయడం జరుగుతుంది. తర్వాత 9వ తేదీ మళ్ళీ ఇదే నియోజకవర్గంలో మొగల్తూరు మండలం పేరుపాలెం బీచ్లో మనము పెద్ద ఎత్తున చేయడానికి ఈ కార్యక్రమం కూడా చేస్తున్నాము. అదేవిధంగా 16వ తేదీ అల్లూరి సీతారామరాజు స్టాచ్యూ ఏదైతే మన హానరబుల్ ప్రధానమంత్రి గారు ఇనాగరేట్ చేశారో భీమవరంలో, ఆ స్టాచ్యూ దగ్గర రోడమ్మని కూడా మనం చేయడం జరుగుతుంది. ఇది కాకుండా 19వ తేదీ జూన్ 19వ తేదీ మనము డిఎన్ఆర్ కళాశాలలో, ఇక్కడ కూడా వైఎన్ కళాశాల స్పోర్ట్స్ పర్సన్స్, అథ్లెట్ గ్రూప్స్ అని ఒక థీమ్ బేసిస్లో ఆట ఆడుతున్న ప్రతి వ్యక్తిని కూడా ఆ రోజు పిలిపించి యోగా చేయడం జరుగుతుంది. దాదాపు
5 నుంచి 6 వేల మంది మనం ఆ రోజు యోగా చేసి ఒక రికార్డుగా మనం చేయాలని చెప్పి ఆశిస్తున్నాను. సో అందరూ కూడా ఈ యోగా అనేది నెల రోజులే కాకుండా నిత్యానుసారం మన జీవితంలో అట్లీస్ట్ ఒక 10 మినిట్స్ చేసినా కూడా ఎంతో కొంత హెల్త్ బెనిఫిట్ ఖచ్చితంగా ఉంటుందని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మున్సిపల్ కమిషనర్ నర్సాపురం అండ్ ఆర్డీఓ నర్సాపురం వారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. దినోత్సవం సందర్భంలో మరి ఏర్పాటు చేసినటువంటి నర్సాపురం నియోజకవర్గం వాళ్ళందరి దగ్గర ఏర్పాటు చేసినటువంటి మరి యోగా కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మన నియోజకవర్గ ప్రజలు కానీ అదేవిధంగా అధికారులు వివిధ డిపార్ట్మెంట్స్ వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ కానీ మరి ఎండిఓ గారు కానీ ఏఎన్ఎంలు సెక్రటరీలు మరి మహిళా పోలీసులు అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మరి కార్యక్రమానికి మరి గౌరవ జాయింట్ కలెక్టర్ రాహుల్ రెడ్డి గారికి, మరి ఆర్టీఓ గారు దాసరాజు గారికి, మరి డిఎస్పీ గారి శ్రీవేద గారికి, కమిషనర్ గారికి అందరికీ కూడా మరి కార్యక్రమం చక్కగా అందరితోటి కూడా మరి యోగాని చేయించినటువంటి ఆర్గనైజింగ్ టీం అందరికీ కూడా పెద్దలందరికీ కూడా పేరు పేరున నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నా. చాలా చక్కటి కార్యక్రమం ఇది. ప్రతి ఒక్కరికి కూడా మనం ఆచరించవలసింది. మనం చూస్తున్నాం మన జీవన విధానం రోజు ప్రతి ఒక్కరు కూడా అంతా బిజీ షెడ్యూల్ అయిపోతుంది. మరి అంతా బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ మన కొంత సమయాన్ని మన ఆరోగ్యానికి తప్పనిసరిగా కొంత సమయాన్ని కేటాయించవలసిన అవసరం ఉంది. మరి ఈ కార్యక్రమాన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటూ మరొక్కసారి మరి ఏదైతే వచ్చే నెల 21వ తారీఖున ప్రపంచ ఇంటర్నేషనల్ యోగా డే కాబట్టి మరొకసారి అందరికీ కూడా యోగా డే యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మనందరూ కూడా సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. జై హింద్, జై యోగాంధ్ర. అందరికీ నమస్కారాలు, అందరికీ కృతజ్ఞతలు.